నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. శ్మశానానికి వెళ్లే దారి సమస్య పరిష్కరించండి. చిల్లకూరు మండలం నాంచారంపేట గ్రామంలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన దళితులు. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. చిల్లకూరు మండలం తాళవాయిపాడు జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సు కారు ఢీ. బస్సు కారులో ప్రయాణికులు సురక్షితం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మాదక ద్రవ్యాలతో జీవితాల నాశనం. రాపూర్లోని సివికే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని విద్యార్థులకు అవగాహన కలిగించిన ఎస్ఐ వెంకట రాజేష్ తదితరులు. కోటమ్మ తల్లికి విశేష పూజలు. కోట పట్టణంలో కొలువై ఉన్న శ్రీ కోటమ్మ అమ్మవారికి నిర్వహించిన పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. అనంతరం అన్న సంతర్పణ. ఎన్నో ఏళ్లుగా ఉన్న దారిని తమకు ఇవ్వాలని దళితులు డిమాండ్ చేశారు. చిల్లకూరు మండలంలోని నాంచారంపేటకు చెందిన దళితులు దారి సమస్య పరిష్కరించాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. చిల్లకూరు మండలంలోని నాంచారంపేటకు చెందిన దళితులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో సుమారు గంటకు పైగా వాహన రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహన చోదకులు ప్రయాణికులు అవస్థలు పడ్డారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో ఎవరైనా మృతి చెందితే శ్మశానానికి వెళ్లేందుకు పొలాల్లోని కాలిబాటను ఉపయోగిస్తున్నామన్నారు. ఇటీవల పొలాలను వెంచర్లుగా మార్చి దారిని మూసేస్తున్నారని వాపోయారు. ఈ విషయమై పలుమార్లు సబ్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని తెలిపారు. దారులు మూసేస్తే మృతదేహాలను ఎలా తీసుకెళ్లాలని వారు నిలదీశారు. రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయి సర్వే చేసి ప్రభుత్వ భూమిలో దారిని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. శవాలకు ఒక దారి ఉంది. అనేక దారులు ప్రజలు అందరూ అనుమతితోనే మేము అందరం జీవిస్తా ఉన్నాము. కాబట్టి మాకు అడవులో కొన్ని హెక్టార్ల భూమి ఉంది. మాకు ప్రభుత్వమే ఆ భూమి ఇచ్చింది. ఆ భూమికి పోవాలంటే దారి కావాలి, శ్మశానంలో పోవాలంటే దారి కావాలి సార్. అందరూ అధికారులకి అందరూ మా ప్రజలందరూ మేము వాకాలేసి శిరసు వంచి ప్రాధాన్యం చేస్తున్నాము. కాబట్టి స్కూల్ పిల్లలకు దారి లేదు. మైనరక బాలికలకు ఎన్నో అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మా బిడ్డలను మేము నమ్మి పంపించాలంటే కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క సమాజంలో ఎక్కడ జరిగినా రేపు కేసులు జరుగుతూనే ఉన్నాయి. మైనర్ బాలికలు రేపు చేస్తూనే ఉన్నారు. కాబట్టి మా బిడ్డలు మేము సురక్షితంగా పంపించాలన్న రోడ్లకి దారి కావాలి. మేము చనిపోయిన తర్వాత శవాల పేటికల్ని మేము అమర్చాలంటే మాకు దారి కావాలి. అయితే ప్రభుత్వ భూమిని కూడా మేము నడిచేదానికి లేకుండా రియల్ ఎస్టేట్ కారణంగా అనేక ప్లాట్లు గ్రామ ప్రజలకు లేకుండా మాకు ప్లాట్లలో నడిచే అధికారం మానవులు దళితులు వీళ్ళు కేవలం దళితులైనందువల్ల మా ప్లాట్లలో నడిస్తే మా ప్లాట్లకు ఇలువ పోతుంది. కాకపోతే గ్రామంలో ఉన్న ఇల్లు కూడా ఇలువ పోతున్న పగిరి కూడా కట్టుకున్నారు. మేము వాళ్ళ ప్లాట్ల కోసం రావట్లేదు. అయితే ఈ యొక్క ప్లాట్లలో మా యొక్క ప్రభుత్వ భూమి ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడిందే ప్రజాస్వామ్యము. అట్టి ప్రజాస్వామ్యంలో మేము కాన్స్టిట్యూంట్ లో ఉన్న మేము ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే గారికి ఇచ్చినాము, ఎంఆర్ఓ గారికి ఇచ్చాము, అందరికి ఎండిఓ కూడా ఇచ్చాము. కాబట్టి ప్రతి ఒక్కరికి మేము లెటర్లు అందజేసినాము. కాకపోతే మా నోటీసులు మా ఇంటికి అందిస్తున్నారు. మేము రియల్ ఎస్టేట్ కోసం మేము పోరాడటం లేదు. కానీ ప్రభుత్వ భూమిలో ఎందుకంటే ప్రభుత్వంలోకి మాకు పెద్దోళ్ళ కాలాన మాకు కండి పొలం పోవాలంటే మాకు ఏడు నుంచి పాతపాడి దారి మాకు అంత ఎంత జనం భూమి ఇచ్చారు. ఆ భూమి కనుక పోవాలంటే మాకు దారి ఉండింది. గవర్నమెంట్ కలెక్టరే మాకు సీలింగ్ ఇచ్చారు. దానికి పోవాలంటే మాకు దారి ఉండింది. ఎవరన్నా మా ముసలివాళ్ళు మాకు ముసలివాడు చచ్చిపోయినా, ముచ్చిలు చచ్చిపోయినా, చిన్న బిడ్డ చచ్చిపోయినా మేము అక్కడ పోవాలంటే దారి ఉండింది. కానీ ఇంకొకటి ఆ చిన్న బిడ్డ అయినా, రజగింది బిడ్డ అయినా, ఎదిగింది బిడ్డ అయినా ఒక నేల పోవాలన్నా రేపు కేసులు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. దానికి పోవాలన్నా కూడా దారి లేదు. దానికి పెళ్లకూరు మండలంలోని తాళవాయిపాడు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు కారు ఢీకొనడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లకూరు మండలంలోని తాళవాయిపాడు జాతీయ రహదారిపై ద్రాక్షారామం నుండి శబరిమలకి వెళ్తున్న ప్రైవేటు బస్సును పెన్నేపల్లి నుండి నెల్లూరు వైపు వెళ్తున్న కారు ఢీకొంది. బస్సులో సుమారు 40 మంది స్వాములు ప్రయాణిస్తున్నారు. కారులో 5 మంది వరకు ఉన్నారు. అయితే 2 వాహనాలు ఢీకొన్న ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కారు ముందు భాగం నుజ్జునుజ్జైంది.
ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని, చెడు అలవాట్లకు బానిసై బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని ఎస్ఐ వెంకట రాజేష్ రైతులు సూచించారు. రాపూర్లోని సివికే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు వారి తల్లిదండ్రులకు మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. రాపూర్లోని సివికే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాదక ద్రవ్యాల నియంత్రణపై విద్యార్థులు వారి తల్లిదండ్రులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు హాజరైన ఎస్ఐ వెంకట రాజేష్ రైతులు మాట్లాడుతూ కళాశాల టీజింగ్ వంటి కార్యక్రమాలకు పాల్పడవద్దని, అలాగే సైబర్ నేరాలకు దూరంగా ఉండాలన్నారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలను తీసుకోవడం ద్వారా భవిష్యత్తు పాడవుతుందని, అలాంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న ఆశలు నిజం చేసి సమాజంలో ఉన్నత వ్యక్తులకు ఎదగాలని వారు వివరించారు. సాంఘిక రుగ్మతల మీద ఇక్కడ మన జూనియర్ కాలేజీలో ప్రముఖ వక్తలు, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ కానీ, డాక్టర్ కానీ, ప్రిన్సిపల్ సార్ కానీ, అలాగే అదర్ టీచర్స్ కానీ స్పీచ్ అవ్వడం జరిగింది. కొత్త స్టూడెంట్స్కి అలాగే పబ్లిక్ కూడా తెలిసి ఈ సాంఘిక రుగ్మతల మీద ఎంత ప్రభావితం పడుతున్నాయి ప్రజలకి ఈ యొక్క అవగాహన సదస్సు మీద తెలియపరచడం జరిగింది. ప్రతి మన రాపూర్ మండలంలో కూడా ప్రతి వ్యక్తి కూడా గమనించాలి. దీని యొక్క ప్రభావం తమ యొక్క పిల్లల మీద కానీ, సమాజంలో కానీ, అలాగే కుటుంబం మీద కానీ పడుతూ ఇబ్బందిగా ఉంటా ఉంటుంది. అది దాని ప్రభావం అనేది సమాజంలో పడటం వల్ల ప్రతి వ్యక్తి కూడా దాని యొక్క బానిస అయిపోయి. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హనుమంతయ్య, ఆసుపత్రి డాక్టర్ హరీష్ తదితరులు పాల్గొన్నారు. కోట ప్రాంతంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 3వ జోన్ క్రీడా పోటీలు జరుగుతున్నాయి. చివరి రోజున నెల్లూరు జిల్లా డీసీఓ జయలక్ష్మి, నెల్లూరు ఆర్ఐ శ్రీనివాసులు, కోట ఎంఈఓ మస్తానయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ పోటీలకు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల గురుకుల విద్యార్థులు హాజరయ్యారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ మనము ఈరోజు ఈ స్కూల్లో 3 రోజుల నుంచి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసుకుంటున్నాము. అన్ని కార్యక్రమాలు కూడా చక్కగా ఆర్గనైజ్ చేస్తూ మన ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆదిశేష్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియచేయాలి. అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ పీడీస్ సార్ చెప్పినట్లు రిటైర్ అయినప్పటికీ కూడా ఇంకా ఉత్సాహంగా పని చేయాలి అంటూ వాలంటీర్గా వచ్చి సీఎం చంద్రబాబు సారథ్యంలో సాహసోపేత నిర్ణయాలతో అసెంబ్లీ సమావేశాలు విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు. నాయుడుపేటలోని ఆయన నివాసంలో పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వం ఏకఛత్రాధిపత్యంతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని విమర్శించారు. ప్రజా సమస్యల్ని ప్రతిబంధించేటట్టుగా శాసనసభలో చర్చించి ప్రశ్నోత్తరాల సమయం అయితే, 0 అవర్లు అయితే ఇన్ని కూడా హోందాతనంగా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. శాసనం గత 5 సంవత్సరాల నుంచి ఆనాటి ముఖ్యమంత్రి గారు అసలు శాసనసభ జరిగినట్టు కానీ, దాంట్లో ప్రజా సమస్యల గురించి చర్చించిన దాఖలాలు కానీ, ఒక డిబేట్ కానీ ఈ రాష్ట్ర ప్రజలు చూసిన దాఖలాలు లేనే లేదు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్య పాలు చేసేటట్టుగా ఆనాడు ముఖ్యమంత్రి ఒక నిరంకుశంగా వ్యవహరించాడు. కానీ ఏది కూడా శాసనసభలో చర్చించి ఎప్పుడో శ్రీపాద ఒడంబడిక ప్రకారం జరిగితే గత ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపించేశారు. న్యాయ రాజధాని కర్నూలులోని శాసనసభ వరకే ఈ అమరావతిలో ఉంటుందని, పరిపాలన అంతా కూడా విశాఖపట్నం నుంచి జరిపిస్తామని చెప్పని చివరికి రాజధాని అనేది 5 సంవత్సరాలు ఏదని చెప్పుకునే పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నామంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో. ఈ రాష్ట్రంలో ఎవరు నా సొంత భూమి అని చెప్పుకునే పరిస్థితి గత ప్రభుత్వంలో లేకుండా చేయబడి జియో ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొస్తే అది ప్రజా రైతు వ్యతిరేక చట్టాన్ని దాన్ని రద్దు చేయడం అనేది చాలా సాహసోపేతమైనది. ఈ రాష్ట్రంలో ఉన్న దేవాలయాలన్నీ కూడా గతంలో
నాయి బ్రాహ్మణులకి అవకాశం లేకుండా ఉంది. రాజకీయ పలుకుబడి కలిగిన వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు వచ్చేవి. ఈరోజు ఒక నాయి బ్రాహ్మణుడికి ఒక బ్రాహ్మణుడికి ఇద్దరికి ప్రతి దేవాలయంలో మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేఎల్ఎం డీమ్డ్ యూనివర్సిటీ జాతీయ స్థాయి ప్రతిభా పోటీ పరీక్షను వచ్చే నెల 6వ తేదీ నుండి 13 వరకు నిర్వహిస్తున్నామని, ఇంజనీరింగ్లో ప్రవేశాలకు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని యూనివర్సిటీ అడ్మిషన్ల విభాగం డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. నెల్లూరులోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల ఆవరణలో పోటీ పరీక్షలకు సంబంధించిన గోడపత్రికలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ షణ్ముఖ కుమార్, జోనల్ హెడ్ శివరామకృష్ణ, శ్రీ చైతన్య జూనియర్ కళాశాల డీన్ శ్రీరామ్, ప్రిన్సిపాల్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ చైతన్య కాలేజీ యొక్క మంచి సహకారంతో కేఎల్ యూనివర్సిటీ నెల్లూరులో ఉన్న శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ దాదాపు 10 క్యాంపస్ల విద్యార్థులతో ఈరోజు ఇంటరాక్షన్ సెషన్ పెట్టాము. దానికి శ్రీ చైతన్య కాలేజీ వాళ్ళు డీన్ గారు ఇచ్చిన పర్మిషన్ కావచ్చు, లేకపోతే ప్రిన్సిపల్స్ అందరూ కూడా ఇక్కడ వచ్చేసి ఉన్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇంటర్మీడియట్ తర్వాత ఎటువైపుకి వెళ్ళాలి, ఏం చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుంది, ఎటువైపు వెళ్తే వాళ్ళ డైరెక్షన్ ఎటువైపు వెళ్తే వాళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తుకి బాగుంటుంది ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం పెట్టడం జరిగింది. జనరల్గా స్టూడెంట్స్కి ఈ కౌన్సిలింగ్ సెషన్స్ మీద, లేకపోతే ఇంటర్మీడియట్ తర్వాత రాసే జేఈ ఎగ్జామ్ మీద, వాటి ర్యాంకుల మీద, తర్వాత ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలి, ఎలాంటి కాలేజ్ చూస్ చేసుకోవాలి, ప్లేస్మెంట్స్ ఎక్కడ జరుగుతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ ఉంటుంది, ఏ విధమైన కాలేజీని సెలెక్ట్ చేసుకోవాలి, ఇటన్నిటి మీద స్టూడెంట్స్కి పెద్దగా అవగాహన లేకపోవటం వల్ల వాళ్ళు కొంత వాళ్ళ యొక్క అమూల్యమైన టైంని వేస్ట్ చేసుకుంటున్నారు. కొంతమంది అయితే ఇయర్ వేస్ట్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి రాయడం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. ఇలాంటివి కాకుండా ప్రెషర్ లేకుండా, ఎటువంటి ప్రెషర్ లేకుండా, చదివేటప్పుడు కూడా ప్రెషర్ తీసుకోకుండా ప్లెజెంట్గా ఎలా చదవాలి. ఇంజనీరింగ్ విద్య అనేది ఒక ప్రెషర్ తీసుకొని చదివే కోర్సు కాదు, అది చాలా ప్లెజెంట్గా చదువుకోవచ్చు. అట్లాంటి కోర్సులు ఎలా ఉంటాయి, దాంట్లో చదివే భవిష్యత్తు ఎలా. మెయిన్ కారణం ఇంటర్మీడియట్ తర్వాత స్టూడెంట్ యొక్క కెరీర్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ కాబట్టి ఇంటర్మీడియట్ +2 తర్వాత ఏ కోర్సెస్ తీసుకోవాలి, ఆ స్టూడెంట్స్ అవగాహన కోసం విజయవాడ నుంచి డైరెక్టర్ శ్రీనివాస్ గారు ఎంతో టైము స్పెండ్ చేసి ఇక్కడికి విచ్చేసి మా పిల్లలకి గైడెన్స్ తెలియజేస్తున్నందుకు వారికి శ్రీ చైతన్య ఆర్గనైజేషన్స్ తరఫున కృతజ్ఞత. కోట పట్టణంలో మాజీ ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగే కోటలోని బాల సదన్లో విద్యార్థులు స్వీట్లు, పండ్లు, బిర్యానీ ప్యాకెట్ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మీజూరు చంద్రప్రకాష్, నీల్ గోపి, ఎర్రమతి వివేక్, డాక్టర్ మునిరాజు, ప్రకాష్, నీలేష్ తదితరులు పాల్గొన్నారు. మా పేట నాయకుడు నల్లపరెడ్డి వినోద్ కుమార్ ఆయన ఆధ్వర్యంలో నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డికి కోట పట్టణంలో వెలసిన శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి కార్తీక మాసం సందర్భంగా భక్తులు విరివిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమం జరిగింది. భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా చంద్రగిరి మురళి, ఆపేక్ష, మునిశ్రీ వ్యవహరించారు. అందరికీ అమ్మ 7:30 కోటమ్మ తల్లి దేవస్థానం ఆవరణలో జరుగుతున్న ఉదయాన 7:30
తిరుపతి జిల్లా కోట పట్టణంలో వెలసినటువంటి వచ్చే నెల 24వ తేదీ 3 సంవత్సరాలు పూర్తి అవబోతూ ఉంది. అందువల్ల రేపు ఎల్లుండి 2024కి 24వ తేదీ ఉంది కాబట్టి ఒక నెల ముందుగానే ఆ వేడుకలు కూడా జరుపుకోవడానికి కార్తీక మాస వనభోజనాలు కూడా పెట్టడం జరుగుతూ ఉందన్నమాట. అందువల్ల వేలాదిగా భక్తులు తరలివచ్చి భవానీ శంకర స్వామికి జరగబోతున్నటువంటి పూజలు, గోపూజ, గణపతి పూజ, ఎన్నో అన్ని రకాలైనటువంటి అభిషేకాలతో జరుగుతూ 10:30 పుష్పాభిషేకం, 11 గంటలకి అన్నాభిషేకం. అసలు ఆ కార్యక్రమం చూసినా చాలు అందరూ వచ్చి తరించండి. 12 గంటలకు కార్తీక మాస వనభోజన కార్యక్రమం చాలా చక్కగా భారీ ఎత్తున జరగబోతుంది. మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో అందరూ విచ్చేసి ఈ కార్యక్రమానికి ప్రతి భక్తులు కూడా తోడ్పాటు అందజేసి ఈ పవిత్రమైన సేవా కార్యక్రమానికి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్మశానానికి వెళ్లే దారి సమస్య పరిష్కరించండి. చిల్లకూరు మండలం నాంచారంపేట గ్రామంలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన దళితులు. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. చిల్లకూరు మండలం తాళవాయిపాడు జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సు కారు ఢీ. బస్సు కారులో ప్రయాణికులు సురక్షితం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మాదక ద్రవ్యాలతో జీవితాలు నాశనం. రాపూర్లోని సివికే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని విద్యార్థులకు అవగాహన కలిగించిన ఎస్ఐ వెంకట రాజేష్ తదితరులు. కోటమ్మ తల్లికి విశేష పూజలు. కోట పట్టణంలో కొలువై ఉన్న శ్రీ కోటమ్మ అమ్మవారికి నిర్వహించిన పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. అనంతరం అన్న సంతర్పణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిసులు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.